రోడ్డు భద్రత అనేది అందరి సమిష్టి బాధ్యత అని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా రవాణా శాఖ అధికారి సంధాని అన్నారు. మోటార్ సైకిల్ మీద ప్రయాణించేవారు ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ను ధరించాలన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా గురువారం చిట్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి సంధాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కంటిన్యూస్ వైట్ లైన్ ఉంటుందా, నిటారుగా వైట్ కలర్ లైన్ ఉంటుంది కదా కంటిన్యూస్గా. ఆ లైన్ అవతలి వైపు రైట్ సైడ్ మాత్రమే నడవాలి. ఎందుకు రైట్ సైడ్ మాత్రమే నడవాలి? ఎందుకనగా వెనక నుంచి వచ్చే వెహికల్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి ముందు నుంచి వచ్చే వెహికల్ అతను మీ మీదుగా వచ్చేటప్పుడు గమనించి తప్పించుకునే ప్రయత్నం చేయగలుగుతాం. అందుకే ఎప్పుడు కూడా నడిచేటప్పుడు అమ్మాయిలు మీరు కూడా నడిచేటప్పుడు నిటారుగా వైట్ లైన్ ఉండేది, కంటిన్యూస్ వైట్ లైన్. ఆ వైట్ లైన్ అవతలి వైపు మాత్రమే నడవాలి. రెండోది, బైక్ మీద వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? బైక్ మీద వెళ్ళేటప్పుడు ముఖ్యంగా యూత్ చాలామంది, మీలాంటి స్టూడెంట్స్ చాలామంది బైక్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించకుండా చాలామంది చనిపోవడం జరిగింది. అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే ఓవర్ స్పీడ్, ఓవర్టేకింగ్. ఓవర్ స్పీడ్ అంటే విపరీతమైన స్పీడ్. రోడ్డు వేసింది ప్రయాణించడానికి కానీ ఓవర్ స్పీడ్ చేయడానికి కాదు. విపరీతమైన స్పీడ్ 100, 110, 80, 90 స్పీడ్ వెళ్ళేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది, ఫ్రీగా అనిపిస్తుంది. నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. కానీ ఇలాంటి యాక్సిడెంట్ జరిగితే ఎట్లయితే రిలీవ్ ఉన్నది చనిపోతాం, ఇదవుతుంది, ప్రాబ్లం అవుతుంది. చిన్నపాటి తప్పు జరిగినా కూడా ప్రాణాలు ఖచ్చితంగా